ప్రైజ్ లార్డ్. దేవుని ఆత్మగా, దేవుని యొక్క శక్తి కలిగి మనం జీవించాలి. 1 కొరింథీ 14:2 దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుషుడు ఎవ్వడు కూడా గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన దేవుని యొక్క మాటలనే పలుకుచున్నాడు. దేవుని ఆత్మగా మీరు జీవించిన రోజున దేవుని యొక్క మాటని మీరు పలకాలి. షాకారుందరాల బారుసురు కమ్మకుందరాల బ్రోషూరు బ్రాత్ర మృకృంద్రాల షాబారిక సమ్మక రిమరుతురు లబారసరక శక్రేంద్ర బౌరు సురు మరక శక రిబ సిరి మరుమక రిందరాల శోద్రోం రాక్షం రక్వేంద్రాల బారసభ. దేవుని ఆత్మగా దేవుని యొక్క మాటను పలుకు, దేవుని శక్తిని పొందుకుంటాం. దేవుని మాటలో శక్తి ఉన్నది, దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉన్నది, దేవునిలోనే శక్తి ఉన్నది. మరి దేవుని కుమారుడుగా నువ్వు ఎలా జీవించాలి? శక్తి కలిగి జీవించాలి. ఒక సహోదరి సహోదరుడా, శక్తిగా జీవించాలి. దేవుని ఆత్మగా. స్టెఫన్ అభిషేకింపబడిన తర్వాత దేవుని యొక్క ఆత్మను పొందుకొని మహా అద్భుత కార్యములు, మహాకార్యములు, సైన్స్ అండ్ వండర్స్ చేశాడు. ఫిలిప్ వండర్స్ చేశాడు. అభిషేకించిన తర్వాత దేవుని యొక్క వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నువ్వు అభిషేకింపబడిన తర్వాత వండర్స్ చేయి దేవుని ఆత్మగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.